అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు కూటమి నేతలు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్క ఉద్యోగము ఇవ్వలేదు కానీ ఉన్న ఉద్యోగాలు మాత్రం ఊడగొడుతున్నారు. వాలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా, మిడ్ డే మీల్స్ వంటి విభాగాల్లో లక్షల మంది ఉద్యోగాలు తీసేశారు. ఆప్కాస్ని రద్దు చేసి మళ్లీ ప్రైవేట్ వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంచార వాహనాల ద్వారా పశు వైద్య సేవలు అందించే సిబ్బందిని రాత్రికి రాత్రే తొలగించారు. దీంతో సుమారు 1100 మంది సిబ్బంది ఆందోళన బాట పట్టారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విజయవాడలో సంచార పశు ఆరోగ్య సేవ సిబ్బంది అయితే ఆందోళన చేస్తున్నారు. మొన్న రాత్రి వాళ్ళందరికీ వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, మేము కాంట్రాక్ట్ రద్దు అవుతుంది, మీరంతా కూడా వెహికల్స్ అప్పచెప్పి వెళ్ళిపోవాలంటూ చెప్పడంతో వాళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం మనతో ఆ సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఏంటి ఎందుకు ఆందోళన బాట పట్టారు, ఏంటి కారణం ఏంటి? నా పేరు నరేష్ అండి, బి నరేష్. మేము 2022 మే 19వ తారీఖున ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము విధుల్లోనే ఉన్నాము. సడన్గా మాకు ఆదివారం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా స్లోకాస్ నోటీసులు ఇచ్చేసి మాకు టెండర్ లేదు, మాకు కంపెనీ టెండర్ అయిపోయిందని చెప్పి మమ్మల్ని డ్యూటీలో నుంచి తొలగియడం జరిగింది. దానివల్ల ఈరోజు మీ కంపెనీ వారి దగ్గరకు వచ్చి సంప్రదించడం జరిగింది. కానీ మాకు ఏదేమైనా మమ్మల్ని కొనసాగించాలి, ఈ ప్రాజెక్ట్ రద్దు చేయాలని అనుకుంటే మమ్మల్ని పశుసంవర్ధక శాఖలోనే ఏదైనా మమ్మల్ని కూడా భర్తీ చేయాలని చెప్పి మా డిమాండ్స్ని మేము పెడుతున్నాము. ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీరు? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా 340 వెహికల్స్ ఉన్నాయి. దగ్గరగా 1100 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు. మేమందరం కూడా ఈఎంఆర్ఐ సిఇఓ గారిని కలవడానికి వచ్చాము. వాళ్ళు కూడా ఎటువంటి మాకు హామీలు ఏమి ఇవ్వట్లేదు. ఏం చేస్తారు మీరు జనరల్గా? సంచార పశు వైద్య వెహికల్స్ అంటే ఏం చేస్తారు మీరు వర్క్? నా పేరు మామిడి రత్తయ్య అండి. నేను గుంటూరు లొకేషన్ ప్రతిపాడులో వర్క్ చేస్తాను. ఈ పశు సంచార ఆరోగ్య సేవ అంటే ఇంతకుముందు హాస్పిటల్స్కి తీసుకెళ్ళి గేదెలన్నింటినీ రోడ్డు మీద ఈడ్చుకొచ్చి రైతులు చాలా కష్టపడేవాళ్ళు, చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. కానీ గవర్నమెంట్ ఈ పథకాన్ని పెట్టి మంచి పని చేసింది. కానీ దానివల్ల రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎంతమంది అంటే దీనివల్ల లబ్ధి పొందిన వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు చెప్పాలంటే, మొత్తం స్టేట్ వైజ్ కూడా. షోకాజ్ నోటీసులు గంటల వ్యవధిలో ఇచ్చారు. అటువంటి షోకాజ్ నోటీసులు మాకు ఎటువంటి సమాచారం, ముందస్తు సమాచారం, హెచ్చరిక సమాచారం లేకుండా పెట్టినందుకు కంపెనీ వారిని మేము ఆ ప్రత్యేక డిమాండ్లు ఒక 3 నెలలు జీతాలు బోనస్గా మాకు ఇప్పించాలని, ఏ కాంట్రాక్ట్ వచ్చినా సరే ఈ పాత పద్ధతిలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో డాక్టర్లు కానీ, పారావెట్లు కానీ, పైలట్లు కానీ వీళ్ళనే విధుల్లోకి తీసుకొని మా జీవితాలకు న్యాయం చేయాలని మరి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వమే స్పందించకపోతే మేమేమైపోవాలి? ఇంకా రోడ్డు ఎక్కాలి, పిల్లలతో సహా రోడ్డు ఎక్కేసాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఎటువంటి యాక్షన్కి మీరు వెళ్తారు? మేము ధర్నాలు చేస్తూ ఉండే 1100 మంది ధర్నాలు చేస్తాం. మనతో పాటు మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. అమ్మ ఇటు రండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఏం చెప్తుంది గవర్నమెంట్, ఏం చెప్తుంది, ఎందుకు మిమ్మల్ని తొలగించారు? సండే ఇచ్చాకండి, నోటీస్కి పెట్టేశారు. మాకు ఏ ఫోను చేయలేదు, ఏమి చేయగా మేము ఫోన్కి చేసినా రెస్పాండ్ అయింది ఎవరూ లేకండి. ఎలా సండే ఒక్కరోజు ఎలా చేస్తారండి నోటీసు మీకు చేయొద్దు అని? మేము ఒక సంస్థను నమ్ముకున్నప్పుడు అదే కదండి మాకు చెప్పేది. మేము ఇంతమంది కుటుంబాన్ని పనంగా పెట్టుకొని వచ్చాము ఇక్కడ. ఎవరు ఎండగా ఎందుకు నుంచి ఉంటామండి? మేము డ్యూటీ చేసుకోవాలి. మార్నింగ్ ఎగిస్తే ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు డ్యూటీ లేకుండా అటెండెన్స్ వేయొద్దు, ఇవన్నీ మాకు శాలరీస్ లేవు, మాకు ఇంక్రిమెంట్ లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి? గవర్నమెంట్ మాకు న్యాయం చేసేదాకా మేము ఉంటాం, అంతే. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేసే వరకు కూడా వాళ్ళ ఆందోళన చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఒక పక్క చెబుతూ ఇటు వాలంటీర్లు ఒక పక్క తొలగించారు. ఇప్పుడు సంచార వైద్య సిబ్బంది అంతా కూడా, పశు వైద్య సిబ్బంది అంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ఒక్కొక్క ఉద్యోగం ఊడుతుంది. ఖచ్చితంగా ఆందోళన బాట పట్టే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఉద్యోగాల్లో కొనసాగాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, లేకపోతే ఆందోళన బాట కొనసాగిస్తామంటూ ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.